great function. Just now we all watched the performance of Kumari Krishna Sai. Fantastic performance. In Sanskrit there is a shloka of Navarasas. Shungara Hasya Karuna Raudra Veena Bhayanaka Bhibansadhuta Shantascha Nave Natyeshu Rasasruta. Those 9 rasas are we enjoyed from her by the Ashtadasha Shilpipita dance performance. I congratulate you. And now we are going to enjoy the nectar of grain chains. Mr. Sabyasachi has rendered his service of translation so fabulously. I am very much glad to hear among all the stalwarts. I think I am a little bit shy because they all are stalwarts and elder than me, except C.V. Kumar, I think. But I take this opportunity as an honor too. So this grain chains, and it is called in Telugu as Vari Golsu. Now I take my own language because of continuity problem. సో ఈరోజు అన్నవరం దేవేందర్ గారి యొక్క గ్రెయిన్ చైన్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి పెద్దలు నరసింహారావు గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినందుకు చింతిస్తూ, ప్రధానంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారు అదనపు కలెక్టర్. ఒకప్పుడు ఎస్పీ అంటే మనకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనో లేకపోతే ఇంకేదో సర్వపిండి అనో తెలంగాణలో అట్లాంటి వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్పీ అంటే శ్యామ్ ప్రసాద్ లాల్ అనేది ఒక కొత్త అర్థాన్ని తీసుకున్నది. అట్లాంటి ఒక మన్నికైనటువంటి పేరును గడించినటువంటి సహృదయులు, స్నేహశీలురు, పరిపాలనా దక్షులు అయినటువంటి వారు ఈరోజు మన కార్యక్రమంలో ఉండడం చాలా ఆనందదాయకం. అట్లాగే మన మధ్యన ఉన్నటువంటి ఒక హిమవన్నగర్ శిఖరం వంటి వారు డాక్టర్ నలిమిల భాస్కర్ గారు 14 భాషల్లో తాను ఆరితేరినప్పటికీ కూడా ఏమాత్రము ఏ కొండ ఎక్కనటువంటి వాడు, అన్ని కొండల కన్నా ఎత్తైనటువంటి వాడు కానీ ఏ కొండ ఎక్కనటువంటి వాడు అంటే గర్వపు కొండ ఎక్కనటువంటి వాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ నలిమిల భాస్కర్ గారు అనువాద సాహిత్య పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మన మధ్యన ఉండడము మనందరికీ చాలా సంతోషం. హృదయపూర్వక స్వాగతం. శ్రీ ఎనిశెట్టి శంకర్ గారు సమాజమే తన యొక్క నేత్రంగా, తన యొక్క ఆచరణగా, ఇక్కడ వారి సతీమణి కుల్లపాటి లక్ష్మి గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఆదర్శ దంపతులు సమాజ సేవలో నిత్యము, అంటే ఒకవైపు రచనలు, ఒకవైపు ఉద్యమ స్ఫూర్తి, మరొక వైపు విద్యా సేవలు, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల్లో వారు ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమ సాహిత్యం పేరుతో ఒక అద్భుతమైనటువంటి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినారు. మరియు గొప్ప ట్రాన్స్లేటర్ కూడా వారికి హృదయపూర్వక స్వాగతం. వారు హైదరాబాద్ నుండి విచ్చేసినారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం. కొమరం భీమ్ నవలను ట్రాన్స్లేట్ చేసిన, అంటే అల్లం రాజయ్య గారితో కలిసి
ఇద్దరు తీసుకో. స్లింగ్ షాట్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు. అల్లం రాజయ్య గారు రాసింది. అంటే అల్లం రాజయ్య అండ్ సాహు ఇద్దరు కలిసి రాశారు. దాన్ని ఎన్షెట్ శేఖర్ గారు ఆంగ్లంలోకి అనువాదం చేస్తారు. ఇది చాలా గొప్ప రచన రచనలు.